లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజు వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనము. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. John chapter 13 verse 2. And supper being ended, the devil having already put into the heart of Judas Iscariot, Simon's son, to betray him. దేవునికి స్తోత్రాలు. సో బిట్రేయల్ ఈజ్ అప్పగించబడటం. చూడండి, ఎప్పుడైనా కానీ మనం చూస్తూ ఉంటుంటే మన ఇంట్లో కానీ బయట కానీ మన స్నేహితులు కానీ మనం పనిచేసే దగ్గర కానీ ఎక్కడైనా కానీ మనం ఎంతగానో నమ్మిన వారు, మన గురించి తెలిసిన వారే ఇతరులకి మన గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది మనకి చాలా దుఃఖకరంగా ఉంటుంది. నమ్మించి మోసం చేసామని చాలా బాధపడతాము. చూడండి, సృష్టికర్త అయిన యేసయ్య, ఆయన చివరి క్షణాలు రాబోతూ ఉన్నాయి. ఆయన సిలువ మరణంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఆయనకి తెలుసు ఎవరు ఆయన అప్పగించబోతున్నారో. అయినా కానీ యూదాస్ ఇస్కరియోతుని, శిష్యుడైన యూదాసుని ఆయన ప్రేమించి ఏనాడు కూడా ఆయన ఇస్కరియోతుని అవమానించినట్టు మనం చూడండి, ఎంతగానో ఆయన్ని ప్రేమించి తనతో పాటు ఆ 12 మంది శిష్యుల్లో ఒకరిగా చేసుకొని ఆఖరి రోజుగా వారు భోజనం, లాస్ట్ సప్పర్, వెన్ దే ఆర్ హ్యావింగ్, ద ఎనిమీ ఆల్రెడీ పుట్ సీడ్ ఇంటూ జూడాస్ ఇస్కరియోత్. ఆల్రెడీ ఆ సాతానుడు యూదాస్ ఇస్కరియోతులో ఆ యొక్క దేవుని అప్పగించాలనే ఆలోచనలు ఆల్రెడీ ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో చూడండి, ద ఎన్విరాన్మెంట్ ఈస్ గుడ్ అండ్ ద జీసస్ క్రైస్ట్ ఈస్ గ్రేట్ మైటీ గాడ్ అండ్ హీ కేమ్ యాజ్ ఎ హంబుల్ సర్వెంట్ అండ్ హీ ఈస్ సర్వింగ్ ద పీపుల్. హీ హాస్ సీన్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ క్రైస్ట్, హౌ హంబుల్ హీ ఈజ్ and what a mighty miracles he has done, and he lived with him and he stayed with him and he walked with him. But now according to the plan of the Lord, దేవుని యొక్క ప్రణాళికలో మనం కొన్ని కారణాలు మనం బైబిల్లో ఉన్నాయి మనం చూస్తూ ఉంటుంటే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఎప్పుడైతే పాపం చేసిన స్త్రీ ఆయన పాదాలని కడిగినప్పుడు ఆ యొక్క సుగంధ ద్రవ్యాన్ని, ఎంతో ఖరీదైన ఆ సుగంధ ద్రవ్యాన్ని యేసయ్య పాదాలకి ఆమె పూసి ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలని తుడిచి ఆయన పాదాలని కన్నీళ్లతో ఆయన తుడిచినప్పుడు యూదాస్ ఇస్కరియోతు అంటారు, ఇంత ఖరీదైన అత్తరు సీసాన్ని మనం అమ్మి ఎవరికైనా పేదలకు సహాయం చేస్తే బాగుండేది కదా అని. మనం అక్కడ వచనాలు చూస్తూ ఉంటుంటే 3 నుంచి 7 వచనాలు యాక్చువల్గా యూదాస్ ఇస్కరియోతు ఆ డబ్బుని చూసుకుంటూ ఉండేవాడని, అలాగే అతని దొంగ అని చెప్పి మనం చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే యేసయ్య ఈమె చేసిన పని మంచిది, బరియల్కి ఈమె ప్రిపరేషన్ చేస్తుందని యేసయ్య తను సమర్థించినప్పుడు, మేబీ మోస్ట్ ప్రాబబ్లీ హీఈస్ నాట్ వెరీ హ్యాపీ దట్ జీసస్ డిడ్ నాట్ లిసన్ టు హిస్ వర్డ్. Maybe he must have felt and యేసయ్యకి చెప్తే యేసయ్య ఆమెను సమర్థించారని. ఐఎమ్ నాట్ షూర్. ఐఎమ్ ఓన్లీ టేకింగ్ దట్ వర్డ్ టు స్పీక్ టుడే. సో అదైనా కారణం ఏదైనా కానీ, వెన్ 2 people are not in agreement, one person who wants to win, they always think of doing something against that person. ఎప్పుడైనా కానీ ఇద్దరు మనుషులు, ఇద్దరు స్నేహితులు ఏదైనా ఒప్పుకోకపోతే, గర్వం వచ్చినప్పుడు, నేనే గొప్పవాడిని, నాకే అంత తెలుసు అనే భావం వచ్చినప్పుడు, ఆ ఇతరులని ఎట్లయినా వాళ్ళని ఓడించాలని, లేకపోతే వాళ్ళని సిగ్గుపరచాలని, లేకపోతే నేను గొప్పవాడిని చెప్పుకోవాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే యేసయ్య దగ్గర బోధలు వినిన ఇస్కరియోతు ఆయన హృదయంలో సాతాను దూరిందని మనం చూస్తా ఉన్నాం. సాటన్ ఆల్రెడీ పుట్ ఎ సీడ్ ఇంటూ హిస్ హార్ట్. చూడండి, అలాగే ఎఫెసీయుల పత్రిక 4:26లో మనం చూస్తూ ఉంటుంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు, బీ యాంగ్రీ బట్ డు నాట్ సిన్ అని. కోపంగా ఉండు కానీ నువ్వు ఆ యొక్క పాపంలో పడిపోవద్దు. సాయంత్రం అయ్యేసరికి నువ్వు ఆ కోపాన్ని అంటే సాల్వ్ ద ప్రాబ్లమ్, లెట్ us ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. ఎప్పుడైతే మన కోపంలో ఉండిపోతూ ఉంటుందో అది రగులుకుంటా అది ఎంతో పెద్ద శ్రమలకి లేదా పెద్ద పనులు చేయటానికి అది మన కోపం మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. దాని నుంచి మనం అవాయిడ్ చేసుకోవాలనుకుంటే వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫర్గివ్ పీపుల్. ఆ క్షమాపణలో మనకి ఇతరులకి హాని చేయాలనేది మనం మనసులో రాకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అండ్ ఆల్సో డోంట్ గివ్ ప్లేస్ టు ఎనిమీ అని ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము నెగిటివ్ ఆలోచనలు, ఇతర మీద చెడ్డ ఆలోచనలు మనం కలిగి ఉంటామో, వీఆర్ గివింగ్ కంట్రోల్ టు ద ఎనిమీ. మన మీద ఉన్న ఆ యొక్క కంట్రోల్ని ఎవరికి ఇస్తున్నాము? సాతాను చేతికి ఇస్తున్నాము. సాతాను దేనికి వస్తాడు? మనకి యేసయ్య ఎంతో అద్భుతంగా చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయం. సాతాను దొంగతనం చేయడానికి,
మనల్ని నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తుందని మనం నేర్చుకున్నాము. సో ఎప్పుడైతే సాతానుడికి మనం కంట్రోల్ ఇస్తామో మన ఎమోషన్స్ని ఏ చిన్నదైనా కానీ మనల్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్స్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకే యాకోబు పత్రిక 4:7 యాకోబు గారు అంటారు, సబ్మిట్ టు గాడ్, మనం దేవునికి సమర్పించుకొని అండ్ రెసిస్ట్ ద డెవిల్. సాతాను శోధల నుంచి మనము అది నేను చెయ్యను అని మనము ఆ యొక్క దాని నుంచి బయటకు రావాలి. బికాస్ వెన్ వీ గివ్ ప్లేస్ టు సాటన్ హీ విల్ టేక్ మోర్ ప్లేస్ అండ్ వెన్ వీ రెసిస్ట్ ఇట్, నో ఐ విల్ నాట్ డూ దిస్ వన్, నేను ఈ కార్యాలు చెయ్యను, ఇది నా దేవునికి ఇష్టమైంది కాదని ఎప్పుడైతే మనం దాన్ని ఎదురు తిరుగుతామో, అప్పుడు ఎప్పుడైతే మనం ఆ సాతాను మాటలు మనం రిజెక్ట్ చేస్తామో వాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది అని చెప్పి అంటా ఉన్నారు. సో యూ నీడ్ టు స్టాండ్ అగెన్స్ట్ ద డెవిల్ స్కీమ్స్ అండ్ ప్లాన్స్. అండ్ చూడండి, అండ్ ఆల్సో హర్ట్స్, అంత పెద్ద సృష్టికర్తనే ఈయన అప్పగించడానికి, ఆయన శత్రువులకు అప్పగించడానికి పన్నాగాలు పన్ని యేసయ్యని అప్పగించడానికి వెళ్ళారు. ఇక్కడ మనం చూస్తుంటే వెన్ వీఆర్ హర్ట్, యూజువల్లీ వీ డోంట్ లైక్ టు గివ్ ఫర్గివ్నెస్, బట్ హర్ట్ పీపుల్ దే హర్ట్ అని చెప్పి మనం నేర్చుకుంటాము. ఎప్పుడైతే మనల్ని ఎవరైనా కష్టపెట్టారో వాళ్ళని మనం క్షమించడం నేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించి ఇంకా మనం చెడ్డ పనుల్లో పడిపోకుండా, చెడ్డ పనులు మనం చేయకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు. చూడండి, ఆయన ఎండ్ ఎలాగుంది, యూదాస్ ఇస్కరియోతు, ఎంతగానో దేవుడు ప్రేమించిన యూదాస్ ఇస్కరియోతు అపోస్తుల కార్యాలు 1:18 మనం చూస్తూ ఉంటుంటే, హీ హ్యాడ్ ఎ బ్రోకెన్ లైఫ్, హీ హ్యాడ్ ఎ బ్రోకెన్ హార్ట్, ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ బ్రోకెన్. బికాజ్ ఆయన చేసిన పనులకి ఏమైపోయింది, ఆయన ఎండ్ చాలా భయంకరంగా అయిపోయింది. ఆయన ఎక్కడి నుంచో దూకిపోయి ఈవెన్ ఆయన కడుపులో పేగులు కూడా బయటకు వచ్చి చనిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్, బికాస్ గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ ఎవ్రీథింగ్. డు నాట్ స్కీమ్ థింగ్స్ విచ్ ఈజ్ అగేన్స్ట్ గాడ్. చూడండి, అగేన్స్ట్ గాడ్ అంటే ఈరోజు యూదాస్ ఇస్కరియోతులాగా మనం చేస్తామని కాదు, కానీ మన సహోదరులకు మనం హాని చేసినప్పుడు మన దేవునికి చేస్తున్నట్టే అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, అపోస్తలుడైన పౌలు గారిని యేసయ్య అంటారు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, డైరెక్ట్గా యేసయ్యని హింసించారని కాదు, ఎప్పుడైతే సంఘస్థుల్ని ఆయన హింసిస్తున్నారో యేసయ్య అంటున్నారు, నువ్వు నన్ను హింసిస్తున్నావని. అలాగే ఎప్పుడైతే మనం ఇతరులకు హాని చేస్తామో, క్రైస్తవులుగా మనము దేవునికి హాని చేసినట్టుగా ఇక్కడ యేసయ్య మనకి తెలియజేస్తా ఉన్నారు. ఎంత అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. మీరు ఎవరికైనా గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే అది నాకు ఇచ్చారు, ఎవరైనా హాస్పిటల్ మీరు విజిట్ చేస్తే అది నన్ను విజిట్ చేశారు, జైల్లో ఉన్నవాడు మీరు చూడటానికి వెళ్తే నన్ను విజిట్ చేశారని, ఆ రోజున పరలోక రాజ్యంలో నీ రివార్డు నువ్వు కోల్పోవని యేసయ్య మనకి చెప్పారు. సో ఈ రోజున మనం నేర్చుకునేది ఏంటంటే, యూదాస్ ఇస్కరియోతు ద్వారా మనల్ని నమ్మి మనకి ఎన్నో రహస్యాలు, ఏదో వాళ్ళ కడుపులో ఉన్న బాధను మనకి చెప్పుకున్నప్పుడు దాన్ని మనం బట్టబయలు చేసి వాళ్ళని బలహీనపరిచి వాళ్ళని సొసైటీలో మనము హేళన చేస్తూ గేలి చేస్తూ మనం అట్లున్నప్పుడు మనం దేవుణ్ణి బాధ పెట్టిన వారుగా ఉంటాము. సో వీ మస్ట్ సీ దట్ ద ఎండ్ రిజల్ట్స్ విల్ బీ వెరీ బ్యాడ్ అని మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే మనల్ని నమ్ముకుంటారో, ఎవరైతే మనతో ఉంటారో, ఎవరైతే మనల్ని నమ్మారో, సో యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ విత్ దెమ్ అండ్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, యూ నీడ్ టు లవ్ దెమ్, యూ నీడ్ టు ఫర్గివ్ దెమ్. ఇవన్నీ కూడా మనకి బైబిల్ నుంచి చేసే మనకి నేర్పిస్తూ ఉన్నారు. సో లెట్ us learn good things, let us do good things, let us glorify God. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎస్ అయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, యూదాస్ ఇస్కరియోతు నాయన ప్రభా, మీ శిష్యుల్లో ఒకటిగా ఉన్నాయని నాయన, ఇదిగో మిమ్మల్ని అప్పగించటానికి నాయన ప్రభా, ఆ యొక్క ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు నాయన 30 నాణాలకు మిమ్మల్ని అమ్మి వేసాడయ్యా. అయ్యా, ఆ యొక్క దొంగ ముద్దుతో నాయన మిమ్మల్ని పట్టించి ఇచ్చారు నాయన తండ్రి. ఇదిగో నాయన సాతాండు వేసిన బీజము నాయన ప్రభా, ఆ యొక్క సీడ్ నాయన ప్రభా, ఆ బిడ్డని యొక్క రాంగ్ రూట్లో వెళ్ళటానికి నాయన ప్రభా సాతాండు వాడి హస్తాలు కంట్రోల్లో తీసుకున్నాడు నాయన. ఈ రోజున మీ బిడ్డలమైన మమ్మల్ని, మీ రక్తం చేత కడగబడిన మమ్మల్ని నాయన మీ కంట్రోల్లో ఉంచుకొని, పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న ప్రతి దుర్నీతిని నాయన ప్రభా, చీకటి శక్తులు నాయన, అంధకార క్రియల్ని నాయన మీ పరిశుద్ధ రక్తంతో కడిగివేసి నాయన అయ్యా, ప్రతి దినము నాయన మీరు చేసిన కార్యాలు మేము చేస్తూ నాయన, మీరు చూపిన ప్రేమను మేము ఎంతో మందికి చూపిస్తూ నాయన ప్రభా, మీ యొక్క మహిమని యొక్క ప్రపంచంలో తండ్రి యొక్క ప్రజల ముందు అలాగే ఏ విధంగా అయితే తండ్రి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చారో, ఏ కార్యాల కోసం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ కార్యాలు మేము జరిగించిన ఆయన మీ నామానికే మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు మమ్మల్ని వాడుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.